నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం వెన్నునొప్పి L4, L5 సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ముఖ్యంగా సర్జరీ లేకుండా చికిత్స అందులో ఉందా, దీనికి సంబంధించి మనకు వివరించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా ఎప్పటిలాగే వెన్నునొప్పి అంటే ఏంటి, ఎలా వస్తుంది స్టార్ట్ చేస్తారా? సార్, వెన్నునొప్పి అనేది బ్యాక్ పెయిన్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ మెడికల్ ప్రాబ్లం అవైటింగ్ సొల్యూషన్ అంటాం. అంటే పరిష్కారానికి నోచుకొని అతిపెద్ద ఆరోగ్య సమస్య వెన్నునొప్పి. ఎందుకని ఈ మాట చెప్పాను అని అంటే, రిచర్డ్ డియో అని ఒక పెద్ద న్యూరో సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఒక పెయిన్ మెడికల్ జర్నల్లో, దిస్ ఈజ్ అరౌండ్ జూలై 2009లో పబ్లిష్ అయినటువంటి ఒక మెడికల్ జర్నల్, దాంట్లో చెప్తారు, వీఆర్ ఓవర్ ట్రీటింగ్ బ్యాక్ పెయిన్, ఇట్స్ టైమ్ టు బ్యాక్ ఆఫ్ అని చెప్తాడు. అంటే ఏంటంటే 2x అంటే 200% పెయిన్ కిల్లర్ వినియోగం పెరిగింది, 400% ఎపిడ్యూరల్ షాట్స్ వినియోగం పెరిగింది, 300% సర్జరీస్ పెరిగాయి, అండ్ 400% ఓవరాల్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీస్ కూడా పెరిగాయి. ఇవన్నీ పెరిగాయి. పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత పెరిగింది అని చూస్తే, ఇంతకుముందు ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో అంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, WHO ప్రకారం 100 మందిలో 90 మంది 95 మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ 95% మందికి సర్జరీలే అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని WHO ఏదైతే చెప్పిందో, దాంట్లో 95 మందికి సర్జరీ చేయబడుతుంది, ఓన్లీ 5గురికి మాత్రమే వదిలివేయబడుతుంది. సో ఇక్కడ దీన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు వెన్నునొప్పి వచ్చిన వాళ్ళు, నిజం చెప్పాలంటే వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ డైటు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ జీవన విధానం ఇవి మార్చుకొని ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పెంచుకుంటే ఆటోమేటికలీ తగ్గిపోతుంది. కానీ మనకు వెన్నునొప్పి రాగానే మనకు గుర్తొచ్చే పాయింట్ ఏంటి, అమ్మా ఇప్పుడు ఇది సర్జరీ దాకా వెళ్ళిపోతుందేమో, సర్జరీ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుందేమో అని సర్జరీ అంటే భయపడిపోయి డాక్టర్ల దగ్గరికి రాకుండా ఉండేవాళ్ళే చాలా ఎక్కువ మంది. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, వెన్నునొప్పి అనేది నిజానికి 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. ఆ సర్జరీ కూడా ఎప్పుడు అవసరము, వార్నింగ్ సైన్స్ లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని కనబడతాయి. అంటే యూరిన్ తెలియకుండా జారిపోవడం లేదా యూరిన్ ఆగిపోవడం, మోషన్ తెలియకుండా జారిపోవడం లేదా మోషన్ ఆగిపోవడం, లేదా హై గ్రేడ్ ఫీవర్స్ విత్ చిల్స్ అంటే చలి జ్వరం ఎక్కువగా రావడం, క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండడం, లేదా ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్ అంటే HIV, AIDS లాంటివి, TB లాంటి కండిషన్స్ ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రమే అప్పుడే సర్జరీకి వెళ్ళాలి. సో టెక్స్ట్ బుక్స్లలో, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లలో రాసున్న ఇంకొక పాయింట్ చెప్తాను. 1 సంవత్సర పర్యంతం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్నాక అప్పుడు కూడా మీకు బ్యాక్ పెయిన్ తగ్గకపోతే, అప్పుడు మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలని సర్జరీ టెక్స్ట్ బుక్స్లోనే రాసి ఉంటుంది. కానీ జరుగుతున్నది ఏంటి అంటే, పేషెంట్ భయంతో దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక, ఆ MRIలు అంటే, ఎక్స్రేలు అంటే, ఆ లైన్లు కట్టి సర్జరీలు చేయించుకోవాలంటే భయపడి అసలు డాక్టర్ల దగ్గరికే వెళ్ళడం మానేస్తున్నారు. అంటే ఇట్లా 95 మంది చేయించుకుంటున్నారు అంటున్నారు కదా, ఆ తప్పే ఏ వైపు నుంచి జరుగుతుంది? ఇట్లా మీరు చెప్పినట్టుగా మరి నిజంగానే చెప్తే అంటే పూర్తిగా డాక్టర్ల మీద అనాలా, లేకపోతే పేషెంట్ల మీదనే అనాలా, ఎట్లా? ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చెప్తాను దీనికి ఆన్సర్. ఎవ్రీబడి వాంట్స్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఆర్ బ్యాండైడ్ సొల్యూషన్. సో క్విక్ ఫిక్స్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే, తాత్కాలిక ఉపశమనం దొరకాలి, వెంటనే పనిలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు నాకు పని ఉంది, ఆ పని నేను వెళ్ళకపోతే పని జరగదు, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి ఏం చేస్తాము, పెయిన్ కిల్లర్ మింగేస్తాము. డాక్టర్ రాసినా రాయకపోయినా పెయిన్ కిల్లర్ మింగేస్తాము. డాక్టర్ల దగ్గరికి పోతే అంతకన్నా ఎక్కువ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ రాస్తారు, అనెస్థెటిక్ మెడిసిన్స్ రాస్తారు. అది రాస్తే నిద్రపుచ్చినట్టు అవుతుంది, కొంచెం ఇంకా డీలా పడిపోతూ ఉంటాం. ఇవన్నీ తప్పించుకోవడానికి ఏం చేస్తాము, టెంపరీ సొల్యూషన్స్ కోసం మాత్రమే వెతుకుతాం. కాకపోతే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్లో 2 దారులండి, ఒకటి టెంపరీ సొల్యూషన్, ఒకటి పర్మనెంట్ సొల్యూషన్. టెంపరీ సొల్యూషన్ అంటే బ్యాండైడ్ సొల్యూషన్, మందులు వేసుకోవాలి, లేదా క్విక్ ఫిక్స్గా వెంటనే సర్జరీ చేయించుకోవాలి, అప్పటికప్పుడు బాగైపోతారు, 2వ రోజు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. అందరూ చెప్పేది కూడా అదే. కానీ మూలం నుంచి తగ్గించుకోవాలి అని అంటే మాత్రం కంపల్సరీ ఆయుర్వేదానికి రావాలి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము.
ఓకే, అంటే మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో నడుము నొప్పి వెన్ను నొప్పి అనేది సాధారణమైందే అని అంటారా? భయపడాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారా? డెఫినెట్గా ఎస్ అండి. ఎందుకంటే ఇది నేషనల్ ప్రాబ్లం అండి. నేషనల్ ప్రాబ్లం అని ఎందుకు అంటున్నాను అని అంటే 10 మందిలో 9 మందికి లేదా 10 మందిలో 10 మందికి ఈ సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది అని మనం కారణాలు లేకపోతే అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కావచ్చు, మీ కూర్చునే పోస్చరల్ డెఫిషియన్సీనే కావచ్చు, లేదా మస్కులర్ వీక్నెస్సే కావచ్చు, లేదా చిన్న చిన్న దెబ్బలు తగలడమే కావచ్చు, లేదా మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోవడం వల్లనే కావచ్చు. సో ఈ అన్ని కారణాల వల్ల ఫస్ట్ కండరాలు వీక్ అయిపోతాయి. కండరాలు వీక్ అయిపోతే ఒక పాయింట్ ఉంది, 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులర్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే కండరాలు ఫస్ట్ వీక్ అయిపోతేనే కదా, అవి వీక్ అయిపోతేనే కదా లోపల దాకా వెళ్ళేది. సో కండరాలు వీక్ అయిపోయినప్పుడు అది లోపలికి వెళ్ళి వెన్నుముకల మీద ప్రెషర్ పడుతుంది. వెన్నుముకలు వీక్ అయిపోయినప్పుడు దాని మధ్యలో ఉన్నటువంటి డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది. డిస్క్ మీద ప్రెషర్ పడ్డప్పుడు డిస్క్ పగిలిపోతుంది, దానిలో ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన గుజ్జు ఎక్కడి దాకా వెళ్తుంది అంటే పక్కనున్న నరం మీద నొక్కుంటుంది. ఇంకా తీవ్రమైతే ఆ నరం కాస్త వెళ్ళి స్పైనల్ కార్డ్ మీద కూడా ఒత్తుకుంటుంది. అంటే మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, డిస్క్స్, ఫేసెడ్ జాయింట్స్, వర్టిబ్రే, స్పైనల్ కార్డ్ ఇలా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ముందుకే వెళ్తుంది. సో మనం కాపాడుకోవాల్సింది ఏంటి? మన కండరాలని మనం కాపాడుకోవాలి, మన పొజిషన్ని మనం కాపాడుకోవాలి, మన న్యూట్రిషన్ని మనం కరెక్ట్గా ఉంచుకోవాలి, మన స్ట్రెస్ని మనం కరెక్ట్గా వహించాలి. ఇవన్నీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇవన్నీ చేయాలి అని అంటే సింపుల్గా చెప్పాలంటే పొద్దున్న లేచినప్పుడు ఒక అరగంట, ఒక గంట మీకోసం టైం కేటాయించుకోగలిగితే ఏ డాక్టర్ కోసం కూడా మీరు టైం కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మంచి మాట చెప్పారు సార్. మా కోసం మేము టైం కేటాయించుకుంటే డాక్టర్ కోసం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు మీరు అంటున్నారు సర్జరీ లేకుండా ఆయుర్వేదం 7 లక్షల మంది అనే పాయింట్ కూడా చెప్పారు. అలోపతి అండ్ హోమియోపతిలో లేనిది ఆయుర్వేదంలో ఏముంది అంత పర్టికులర్గా? సార్ ఒకటి ఇక్కడ సింపుల్గా చెప్పాలి అని అంటే మనము కనిపించే కారణాల కోసం వెతుకుతున్నాం. సో ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ చెప్తాను. రాబర్ట్ డిబోయో అనే ఒక సైంటిస్ట్ చెప్పిన పాయింట్. ఒక కరెక్ట్ ఎక్స్రే రావాలి అని అంటే 2500 ఎక్స్రేలు చూస్తే కానీ ఒక కరెక్ట్ ఎక్స్రే రాదు. ఎంఆర్ఐ విషయానికి వస్తే 75% ఆఫ్ ఎంఆర్ఐ మైట్ బీ రాంగ్. ఎందుకు అని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ కరెక్ట్గా ఉండదు. ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. ఒక పేషెంట్ ఒక ఎంఆర్ఐ రిపోర్ట్ పట్టుకొచ్చాడు, వాడికి లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ ఎంఆర్ఐలో చాలా ఎక్కువ కనబడుతుంది. సో ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ జరుగుతుందే కానీ పర్సన్కి ట్రీట్మెంట్ జరగట్లే. ఇంకోటి ఎంఆర్ఐలో అసలు ఏమి కనబడదు. మీరు నేను వెళ్ళి చేయించుకుంటే ఎంఆర్ఐలో అసలు ఏం కనబడకపోవచ్చు కానీ లక్షణాలు చాలా ఎక్కువగా కనబడవచ్చు. సో మనం ట్రీట్మెంట్ చేయాల్సింది టు ద పేషెంట్ ఐ మాత్రమే, నాట్ టు ద ఎక్స్రే ఆర్ నాట్ టు ద ఎంఆర్ఐ. సో డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ మీద ఆధారపడి మనం ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా పప్పులో కాలేసిన వాళ్ళమే అవుతాం. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి? లాక్షణిక చికిత్స చేయాలి. ఏ దోషంలో తేడా ఉంది దానికి ట్రీట్మెంట్ చేయాలి, ఏ ధాతు లెవెల్లో ట్రీట్మెంట్ ఉందో, ఎక్కడ తేడా ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేయాలి. సో నార్మల్గా ఏంటంటే ఆయుర్వేదంలో దోష ధాతు మూలం హి శరీరం అంటాం. సో ఈ దోషాలలో వాతపిత్త కఫాలను ఉంటాయి. వాతంలో కూడా మళ్ళీ తీసుకున్నట్లయితే వ్యానవాతం, సమానవాతం, అపానవాతం ఈ 3 వికృతి పొందుతాయి. కఫం కూడా వికృతి నొందుతుంది. ఇవి 2 దోషాలు వికృతి పొందుతాయి. ధాతువుల లెవెల్కి వెళ్తే రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ ఈ 5 ధాతువులు కూడా తేడా వస్తాయి. నిజం చెప్పాలంటే స్పైనల్ ట్రీట్మెంట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ ద స్పైన్. ఇది చాలా వెరైటీ అనిపిస్తుంది. స్పైన్లో మీకు వెన్ను నొప్పి వస్తుంది అని అంటే వెన్నులో కాదు మీకు ప్రాబ్లం ఉంది. దాని ఉద్భవ స్థానం పక్వాశయం అంటే మీకున్నటువంటి ఇంటెస్టైన్ లెవెల్లో మీకు ప్రాబ్లం ఉంది అని అర్థం. సో మీ ఇంటెస్టైన్ లెవెల్లో మీరు కరెక్ట్ చేసుకుంటే, మీ అగ్నిని కరెక్ట్ చేస్తే, దోషధాతువులన్నీ కూడా కరెక్ట్ అయ్యి మీ మలాలన్నీ సరిగ్గా వెళ్ళిపోతే అప్పుడు ఆరోగ్యం సిద్ధింపబడుతుంది. ఒక చిన్న శ్లోకం ఉంది, సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియార్ధమనః స్వస్త్య ఇత్యవిధీయతే అని. స్వస్థ్యుడు అంటే ఎవరు? సమంగా దోషాలు ఉన్నవాడు, అంటే వాతపిత్త కఫాలు సరిగ్గా ఉన్నవాడు, సమంగా ధాతువులు ఉన్నవాడు, 7 ధాతువులు సరిగ్గా ఉన్నవాడు, సమదోష సమాగ్నిశ్చ అగ్ని సరిగ్గా ఉండేవాడు, అంటే డైజెస్టివ్ పవర్ సరిగ్గా ఉండేవాడు, సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ అంటే సరైనటువంటి మలం ఈజీగా వెళ్ళిపోయేవాడు. మలాలంటే దీంట్లో మళ్ళీ 3 విధ మలాలు ఉన్నాయి, మోషను, మూత్రము, స్వేదం అంటే స్వెట్ కూడా, ఇవన్నీ సరిగ్గా వచ్చేవాడు. అండ్ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి మనస్సు, ప్రసన్నంగా ఉన్నటువంటి ఆత్మ, ప్రసన్నంగా ఉన్నటువంటి సెన్సెస్,
ఇవన్నీ సరిగ్గా ఉన్నవాడే స్వస్థుడు. ఇలా స్వస్థుడు ఒక్కరిని చూపించండి మన ప్రపంచంలో, ఇంత స్వస్థంగా ఉన్నవాడు. అంటే మనందరం కూడా అస్వస్థులము, మనందరము రోగగ్రస్తులమే. దాన్ని కాపాడుకోవాలి అని అంటే ఆయుర్వేద చికిత్సా విధానంలో చెప్పబడినటువంటి చికిత్సా సూత్రాలు కంపల్సరీగా పాటించాలి. చికిత్సా సూత్రాలు అంటే ఏంటి? ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం, ఈ 3 సరిగ్గా పాటిస్తే అసలు మీకు ఏ రోగాలు రావు. ఈ ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాన్ని ఏమంటారు ఆయుర్వేదంలో? త్రిసూత్రాలు, త్రిస్థూనాలు, త్రిస్తంభాలు, ఉపస్తంభాలు అంటాం. దోషాలేమో స్తంభాలు, ఇవేమో సబ్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్. ఈ సబ్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ని కాపాడుకుంటేనే దోషాలు సరిగ్గా ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా ఉంటే అసలు బ్యాక్ పెయిన్ కాదు, ఏ పెయిన్ రాదు, ఏ రోగము రాదు. బట్ మీరు ఇంతకుముందు చెప్పిన ఒక పాయింట్ మాత్రం నాకు కనెక్ట్ అయింది. నాకు ఎగ్జాంపుల్స్ నేనే ఉన్నాను. చెప్పండి. లెఫ్ట్ షోల్డర్ నొప్పి ఉందని మీకు చెప్తే ఎక్స్రే తీసుకున్నాం. ఎక్స్రేలో ఓకే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు అని వచ్చింది. బట్ మీకు చూపిస్తే ఇక్కడ మాత్రం నాకు నొప్పి ఉంది. సో ఇదే కదా మీరు ఇంతకుముందు చెప్పింది. రిపోర్ట్తో కాకుండా ఆ లక్షణం ఏదన్నారు సార్? దాని పేరు పేషెంట్ యొక్క శరీర ప్రకృతి అంటాము. ప్రకృతిని అనుసరించి వాళ్ళ దోష ధాతులను బట్టి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే డూ నాట్ రిలై ఆన్ క్విక్ సొల్యూషన్స్, డూ నాట్ రిలై ఆన్ ఎక్స్రేస్, డూ నాట్ రిలై ఆన్ MRI, డూ నాట్ రిలై ఆన్ సర్జికల్ ప్రొసీజర్స్, ఓన్లీ ట్రై టు రిలై ఆన్ పర్మనెంట్ సొల్యూషన్స్. సార్ ఒక్కటి క్లియర్, ఇదంతా ఓకే యూనివర్సల్గా. వెన్నునొప్పి రావడానికి మామూలు కారణాలు, మనం చేసే తప్పులు ఏమైనా ఉన్నాయా ఇమీడియట్గా? సార్ మీకు కారణాలకు సింపుల్ కారణాలు చెప్తాను, మీరంతా ఆశ్చర్యపోయే కారణాలు ఇవన్నీ. మీరు కూర్చునే చైరు మీకు వెన్నునొప్పిని కలిగిస్తుంది. మీరు పడుకునే పరుపు, మ్యాట్రస్ మీకు వెన్నునొప్పిని కలిగిస్తుంది. మీ అరిగిపోయిన చెప్పులు, మీకు ఇష్టమైనటువంటి అరిగిపోయినటువంటి చెప్పులు, అరిగిపోయిన షూజు మీకు వెన్నునొప్పిని కలిగిస్తుంది. మీకు ఇష్టమైనటువంటి పర్సు మీరు వెనకబెట్టుకొని కూర్చుంటే మీకు వెన్నునొప్పి కలిగిస్తుంది. మీరు వేసుకునే షోల్డర్ బ్యాగు మీకు వెన్నునొప్పిని కలిగిస్తుంది. సార్ ఫస్ట్ భయం వేస్తుంది మీరు వరుస ఇవన్నీ కారణాలు చెప్తున్నారు. మీరు అదేదో దైనందిన జీవితంలో మనం వాడేవన్నీ మీరు వెన్నునొప్పి లేదండి, ఇవన్నీ అదే చెప్తున్నాను. మీరు సయాటిక్ నర్వ్ అని మనం మాట్లాడతాం, L4 L5 అని మనం స్క్రోలింగ్ కూడా చేస్తున్నాం. దాంట్లో L4 L5 నర్వ్ ఎక్కడ ఉంటుంది? నడుములో స్టార్ట్ అవుతుంది, తొంటి ప్రాంతంలోకి వెళ్తుంది, తొడల ప్రాంతంలో నుంచి వెళ్ళి పిక్కల ప్రాంతంలో నుంచి కాలంతా వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. చాలా లావుగా ఉంటుంది. అండ్ దీని స్థానం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నైదర్ సూపర్ఫిషియల్ నార్ డీప్. అంటే పైన ఉండదు, లోపలికే ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. మీకు ఇష్టమైన పర్సు వెనుకకు పెట్టుకొని కూర్చున్నారనుకోండి, గంటల తరబడి కూర్చుంటే అక్కడ ప్రెషర్ ఏర్పడుతుంది. ఇది మీ పర్సు ఇండ్యూస్డ్ సయాటికాకి దారితీస్తుంది. ఇంకా ఏంటంటే కొంతమందికి వెనకాల మొబైల్ ఫోన్ పెట్టుకొని కూర్చునే అలవాటు ఉంటుంది, మొబైల్ ఇండ్యూస్డ్ సయాటికా అంటాం. మీరు క్రెడిట్ కార్డ్ పెట్టుకొని కూర్చుంటారు, క్రెడిట్ కార్డ్ ఇండ్యూస్డ్ సయాటికా అంటాం. మ్యాట్రస్ మీద పడుకుంటారు అందరు. ఇప్పుడు ఏంటంటే లాటెక్స్ కావాలి, ఫోమ్ కావాలి, ఇంకేదో కావాలి, కానీ దూది పరుపు మీద పడుకుంటే అన్నిటికన్నా శ్రేష్టం. అలా కాకుండా నార్మల్ బొంతలు ఉంటాయి వెనకటి కాలంలో, అలాంటిది వేసుకొని పడుకుంటే ఇంకా హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఆ దూది ఏదైతే ఉందో అది గడ్డలు కట్టకుండా, ఆ గడ్డ కరెక్ట్గా మీ నడుము దగ్గరకు వచ్చి ఒత్తుకుపోకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో ఉన్నవే, కాకపోతే వాటిని మీరు ఎలా పాటిస్తున్నారు అనేది అదే జీవన విధానం కదండి. రైట్. డాక్టర్ రాజశేఖర్, మహబూబ్ నగర్ నుండి. రాజశేఖర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నాకు లాస్ట్ మంత్ 18 తారీఖు నాడు కింద పడ్డా సార్. ఓకే. మొత్తం 2 పాదాలు ఫ్రాక్చర్ అని, ఈ స్పైనల్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. ఇప్పుడు నడుస్తున్నారా సార్? నడుస్తున్నారా? ఇప్పుడు నడుస్తలేం సార్, బెడ్ పైన ఉన్నా సార్. ఈ కాళ్ళు, ఈ తొడలు వస్తున్నాయి. మూత్రము, మోషన్, యూరిన్ మోషన్ మొత్తం ఫ్రీగానే ఉంది సార్. పైపు ఏమైనా వేసిండ్రా సార్? పైపుకి ఏం వేయలేదు సార్. పైపు సర్జరీ అప్పుడు వేసాను సార్. ఓకే. ఆపరేషన్ ఏమైనా చేశారా? చేసాను సార్ ఆపరేషన్. మరి అయితే మీ రిపోర్ట్లన్నీ చూసే మాట్లాడాలండి, ఇట్లా మాట్లాడేదైతే కాదు. ఎందుకంటే అది ఎంత తీవ్రంగా ఉంది, ఏంటి, మీకు రికవరీ ఎంత వచ్చింది, సర్జరీ సక్సెస్ అయిందా ఎట్లా అనేది మీ రిపోర్ట్లన్నీ చూసి మిమ్మల్ని కూడా చూసి మాట్లాడాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 880847 847, లేదా మా వెబ్సైట్ ఉంది www.vardhanayurveda.com అని.
దాంట్లో బుక్ అయిన అపాయింట్మెంట్ అని ఉంటుంది, అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. సరిగ్గా మీ దగ్గర ఆ ఆయుర్వేదంలో వెన్నునొప్పికి చికిత్స ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తారా? ఒకటండి, అంటే మనము బేసిక్ పాయింట్ నుంచి మాట్లాడదాం. ఒక నార్మల్ పేషెంట్ వచ్చాడు, ఇంకా లక్షణాల దగ్గరనే ఉన్నాడు. వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ లక్షణాలు ఎలా తగ్గించుకోవాలి అనడానికి వాళ్ళకి డైట్ మేనేజ్మెంటు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చెప్పేసి పంపిస్తాం. లేదు కొంచెం లక్షణాలు కూడా దాటుకొని రోగంగా మారింది, సో వెన్ను నొప్పి కాస్త వెన్ను రోగంగా మారింది, అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్గా మారింది, అప్పుడు ఆయనకి ఏ స్టేజ్లో డిసీజ్ ఉంది అనేది ఫస్ట్ గమనిస్తాం. అంటే అది గమనించే ముందు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. అంటే ప్రకృతి అంటాం ఆయుర్వేదంలో. శరీరం ఎలా నిర్మాణమై ఉంది, 7 ప్రకృతులు ఉంటాయి. 7 రకాల మనుషులు ఉంటారు. సో వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత ప్రకృతి అండ్ సమ ప్రకృతి. ఒక్కసారి ఒక్క కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. తాండూరు నుంచి నరేష్ ఫోన్ చేశారు. నరేష్ గారు మాట్లాడండి. అవును సార్ అండి, నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి. సార్ మాకు ఒక 2 months నుండి సార్ ఈ 2 భుజాలు ఉంటాయి కదా సార్, వాటి మధ్యలో వెన్ను పూస నొప్పి బాగా వస్తుంది సార్. అది ఏం పని చేస్తుంటారు? ఫార్మర్ అండి. ఎప్పటి నుంచి? 2 నెలల నుంచేనా? అంతకన్నా ముందు బాగున్నారా? అంతకుముందు లాస్ట్ ఇయర్ లైట్ వచ్చిందండి, హాస్పిటల్కి చూపించుకున్నాము, తక్కువైంది. ఓకే. ఈ 2 నెలల నుంచి బాగా వస్తుందండి. ఇంకొకటి ఎడమకాలు లాగుతుందండి బాగా. మరి నరువు కంప్రెషన్ ఉన్నట్టే లెక్క కదా. నార్మల్గా ఏమవుతుందంటే 4 రకాల నొప్పులు ఉంటాయండి. ఒకటి లోకలైజ్డ్ పెయిన్ అంటాం, అంటే మెడలో మాత్రమే నొప్పి, నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది. ఇది మొదటి దశ వెన్ను నొప్పి అన్నమాట. అది దానంతలో అదే వచ్చి దానంతలో అది కూడా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రెండో దశ డిఫ్యూజ్డ్ పెయిన్ అని వస్తుంది. అని అంటే లోపలికి నొప్పి ఎక్కువగా ఉంటుంది, డీపర్ టిష్యూ నుంచి మీకు నొప్పి కలుగుతూ ఉంటుంది. మూడో దశలో ఏంటంటే రాడిక్యులర్ పెయిన్ అంటాం, అంటే మెడలో వచ్చిన నొప్పి కాస్త ఈ మోచేయికి, చేతులకి, 3 వేళ్ళకి, 2 వేళ్ళకి, చెవు వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి, తిమ్మిలు రావడం, పోట్లు రావడం, మంట రావడం, తలనొప్పి రావడం అండ్ తల తిరగడం, వర్టిగో లాంటి కండిషన్ రావడం, గుండెలో నొప్పి రావడం, అసిడిటీ, నాసియా ఫీలింగ్ ఇవన్నీ రావడం, ఇవన్నీ ఒక రకమైనటువంటి లక్షణాలు కనబడతాయి. అదే నడుములో నొక్కుందనుకోండి, కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణంకి కూడా దారితీయవచ్చు. 4వది ఉంది, ఇదేంటంటే రెఫర్డ్ పెయిన్ అంటాం, అంటే లోపల ఎక్కడో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉంది, లివర్లో ప్రాబ్లం ఉంది, మీకు మెడ నొప్పి రావచ్చు. కిడ్నీలో స్టోన్ ఉంది, నడుము నొప్పి రావచ్చు. మీ గర్భాశయంలో తేడా ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అప్పుడు మీకు నడుము నొప్పి రావచ్చు. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు మీకు రెఫర్డ్ పెయిన్గా నడుము నొప్పి రావచ్చు. సో మూల కారణాన్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మూల కారణానికి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆయుర్వేదంలో ప్రకృతిక చికిత్స అంటే మీ ప్రకృతిని అనుసారంగా చేసేటువంటి చికిత్స ఉంటుంది. ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతుల ద్వారా ఇప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా 7 లక్షల మంది వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాం. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. లేదా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, vardhan.ayurveda అని, అదైనా విజిట్ చేయండి, మీకు డైలీ టిప్స్ కూడా దొరుకుతాయి. మాకు ఒక వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది, దానికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. రోజు డైలీ టిప్స్ కూడా అందుతాయి మీకు. సార్ ప్లీజ్ కంటిన్యూ. చికిత్స. సో చికిత్సలో ఫస్ట్ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటాము, శరీర ధర్మం అంటాము, దాన్నే ప్రకృతి అంటాం. అలా 7 రకాల ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత అండ్ సమ ప్రకృతి అని ఉంటుంది. సో ఈ ప్రకృతిని ఫస్ట్ అసెస్ చేస్తాం. తర్వాత వ్యాధి తీవ్రతను కూడా అసెస్ చేస్తాం, ఏ స్టేజ్లో ఉంది. ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినట్టు ఏ దోషాలలో తేడా ఉంది, ఏ ధాతువులలో తేడా ఉంది, ఎక్కడ బేసిక్గా స్థాన సంశయం అంటే వ్యాధి ఎక్కడ ఏర్పడింది అనేది తెలుసుకుంటాం. దాని తర్వాత చికిత్స చేయడం స్టార్ట్ చేస్తాం. చికిత్సలో ఒక చిన్న శ్లోకం ఉంటుందండి, చికిత్సితం వ్యాధిహరం పథ్యం సాధనం ఔషధం ప్రాయశ్చిత్తం ప్రశమనం ప్రకృతి స్థాపనం హితం అంటాం. అంటే చికిత్స అనగానే ఓన్లీ మందులు మింగడం కాదు. చికిత్స అంటే పథ్యాన్ని పాటించడం, చికిత్స అంటే మీరు తీసుకునే ఆహారాన్ని పాటించడం, చికిత్స అంటే మీ కూర్చునే విధానాన్ని మార్చుకోవడం,
చికిత్స అంటే మీ స్ట్రెస్ని తగ్గించుకోవడం, చికిత్స అంటే మీ మూల కారణాన్ని వెతికి తీసేయడం, చికిత్స అంటే మీ దోషాలు ధాతువులు సమస్థితికి తీసుకురావడం. ఇవన్నీ కరెక్ట్గా చేయాలి అని అంటే ఫస్ట్ మీరు కరెక్ట్ అయినటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ వర్ధన్ ఆయుర్వేదాలో ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ చేశాము. ఈ జూలై వస్తే మేము 25 సంవత్సరాల సంస్థ. సో డెఫినెట్గా మా దగ్గరకు వస్తే ఏంటి అడ్వాంటేజ్ అని అంటే ఫస్ట్ మీకు సెకండ్ ఒపీనియన్, బెస్ట్ ఒపీనియన్ ఇస్తాం. అంటే మీకు నిజంగా సర్జికల్ కేసా, సర్జరీ అవాయిడ్ చేసుకోవచ్చా, సర్జరీ అవాయిడ్ చేసుకోవచ్చు అని అంటే ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఆ ట్రీట్మెంట్ కూడా ఎక్స్టర్నల్ థెరపీ చేయాలా, ఇంటర్నల్ మెడిసిన్ సరిపోతుందా, ఎక్స్టర్నల్ థెరపీ చేస్తే ఎన్ని రోజులు అవసరం, 10 రోజులు అవసరమా, 18 రోజులు అవసరమా, 28 రోజులు అవసరమా, 45 రోజులు అవసరమా, లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ అవసరమా, ఇంత ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు అన్నీ చెప్పేస్తాం. కాబట్టి డెఫినెట్గా మీరు సెకండ్ ఒపీనియన్ కావాలి అని అంటే, ఎవరైనా సర్జరీ చెప్పారు మీకు అని అంటే డెఫినెట్గా నిజంగా సర్జరీ అవసరమా లేదా తెలుసుకోవడానికైనా వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ వర్ధన్ గారు, మంచి విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ.